నిన్నటి దినం విజయవాడ అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరోమారు శంకుస్థాపన పైలా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి హితోధికంగా సహాయం అందించామని చెప్పి బూటకపు మాటలు, అబద్ధం మాటలు మాట్లాడారు. దాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం కడప జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం మాట్లాడుతూ కడప జిల్లా సంబంధించి కడప ఉక్కు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ పైన అభివృద్ధికి, నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. అటు ప్రధాని కానీ ఇటు సీఎం కానీ నిధులు కేటాయింపు పైన ఎటువంటి పల్లంతు మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి నిన్న మనకు కనపడింది. అంటే బూటకపు మాటలతో, అబద్ధం మాటలతో, మాయ మాటలతో రాష్ట్ర ప్రజల్ని, జిల్లా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళ నాటకం ప్రజలకు అర్థమవుతా ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రెండవది, ఈరోజు కడప జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కడప బెంగళూరు రైల్వే లైను అట్లాగే పెండింగ్లో ఉంది, దాని ప్రస్తావన లేదు. అట్లాంటి కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దాని నిధులు ప్రస్తావన లేదు. కడప ఉక్కు పరిశ్రమ నిధులు, విధులు, ఖర్చులు పెట్టేటువంటి దానిపైన ఎటువంటిదా ప్రస్తావన లేదు. అలాగే జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రాజెక్టులకు సంబంధించి కానీ కూడా ఏం ప్రస్తావన లేదు. కాబట్టి రాయలసీమ వాసి అయినటువంటి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు, రాయలసీమ ప్రజలను మభ్యపెడతా ఉన్నాడు. తీవ్ర కరువు తీరు ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంత ప్రజల అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారని చెప్పి మేము ఆరోపించదలుచుకున్నాం. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప.